ఈ ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం నిరుద్యోగులని చెప్పొచ్చు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాల భర్తీలో అవకతవకలు, పేపర్ లీకేజీ, క్వశ్చన్ పేపర్లను అమ్ముకోవడం, టీఎస్పీఎస్సీ బోర్డులో తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. దీనిపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సరిగా స్పందించకపోవడంతో నిరుద్యోగులందరూ ఆగ్రహానికి గురయ్యారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. తాము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక దీనిపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది డిసెంబర్ 9 నాటికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం టీఎస్పీఎస్సీ ద్వారా ఆ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పుకొచ్చారు. అయితే జాబ్ క్యాలెండర్ ప్రకటన ఆలస్యం కావడానికి కారణం టీఎస్పీఎస్సీ సభ్యుల రాజీనామాల ఆమోదం పెండింగ్లో ఉండడమే అని అన్నారు. టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ లేకుండా తామేం చేయలేమని అన్నారు. సభ్యులందరూ రాజీనామాలు సమర్పించారని, అవి ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ఈ విషయంలో న్యాయ సలహా తీసుకున్న తర్వాత వాటిని ఆమోదిస్తారని అన్నారు. నియామకాల్లో పారదర్శకత కోసం త్వరలోనే కొత్త బోర్డును కూడా నియమిస్తామని ప్రకటించారు. ఈ ఆలస్యంపై నిరుద్యోగ యువత నిరుత్సాహానికి గురి కావద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచన చేశారు. తమ ప్రభుత్వం ఖచ్చితంగా ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తుందని అన్నారు. అలానే జాబ్ క్యాలెండర్ను కూడా తప్పకుండా అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. దీని ప్రకారం వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారు. దీనిపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి కొన్ని రోజులు ఎదురు చూస్తాం, కానీ ఈసారైనా ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా చేయమని కోరుకుంటున్నారు. మరి నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.